మనం ఉన్నంత వరకు గుర్తుండేవి కొన్ని, మన తర్వాత జ్ఞాపకాల్లా అప్పుడప్పుడు గుర్తొచ్చేవి కొన్ని. కానీ తరతరాలుగా గుర్తుంచుకునేవి అరుదుగా ఉంటాయి. అలా గుర్తుంచుకోవాల్సిన అరుదైన వ్యక్తే జపాన్ వెంకయ్య, పత్తి వెంకయ్య, డైమండ్ వెంకయ్య, జెండా వెంకయ్యగా పిలువబడే పింగళి వెంకయ్య. పుట్టిన నేల రుణం తీర్చుకోవాలనుకున్నాడు. భారతదేశం ఉన్నంత కాలం గుర్తుండే వ్యక్తిగా మిగిలాడు. తెలుగు తల్లి ఒడిలో మువ్వన్నెల రూపాన్నిచ్చాడు. భారతమాతకు మువ్వన్నెల జెండాని కానుక ఇచ్చాడు. పింగళి వెంకయ్య స్వాతంత్ర్య సమరయోధుడు. భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య ఆగస్టు 2వ తేదీ 1876వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం జిల్లా భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారు. వెంకయ్యకు 2 కుమారులు, 1 కుమార్తె. యుక్త వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 2వ బోయర్ యుద్ధంలో బ్రిటిష్ తరపున పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం